హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజుటి వీడియో వచ్చేసి బియ్యంతో ముగ్గురాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి, దాంతో ముగ్గు ఎలా గీసుకోవాలి దాని గురించండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ముందుగా ఇవి స్టోర్ బియ్యం తీసుకున్నానండి. వీటిని ఓవర్ నైట్ పూర్తిగా రాత్రంతా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని వాటర్ తెల్లగా వచ్చేటట్టు కడుక్కోవాలండి. స్టోర్ బియ్యం అయితే చాలా బాగుంటుంది. ఇవి కడుక్కున్న వాటిని మిక్సీ గిన్నెలోకి వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇవి శుభ్రంగా కడుక్కున్నామంటే ముగ్గు తెల్లగా చాలా నీట్గా పడుతుందండి. మిక్సీ పట్టుకున్నాక అది కొంచెం గట్టిగా, అంటే ముందు వాటర్ ఏం కదా, కాస్త గట్టిగా ఉంటుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అట్లనే వాటర్ ఎక్కువ వేయొద్దండి. కొంచెం 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 అట్లా చెయ్యి తడుపుకున్నట్లు అట్లా వేయండి, బాగా వస్తుంది. సెకండ్ టైము వేస్తున్నాము, బాగా స్మూత్గా వచ్చేటట్లు వేసేయండి. అది కొంచెం జెల్లీలాగా ఉంటుందండి. స్టోర్ బియ్యం ఎందుకని అంటున్నానంటే, స్టోర్ బియ్యము కాస్త జిగట్గా ఉంటాయి కదా, అందుకనని బాగా జెల్లీలాగా తయారవుతుందండి. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ ప్లేట్లోకి తీసుకున్న దాన్ని ప్లేట్లోకి కానీ కాటన్ క్లాత్లోకి కానీ దేంట్లో ఒక దాంట్లోకి తీసుకోవాలండి. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు కాటన్ క్లాత్ అయినా పర్లేదు, కాటన్ క్లాత్లో కూడా బాగొస్తుంది, చాలా బాగొస్తుంది ప్లేట్లో కాడికి. దాన్ని తీసుకున్నాక బాగా స్మూత్గా అట్లా అట్లా మసాజ్ లాగా చేసాము అంటే ఉండలాగా అవుతుందండి. చేతికి అంటుకోకుండా చపాతీ పిండిలాగా తయారవుతుంది. వీడియోలో చూపించినట్లు అట్లా స్మూత్గా కలుపుకోవాలండి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా స్మూత్గా కలుపుకున్నాము అంటే అది బాగా ఇది గోధుమ పిండిలాగా తయారవుతుందండి. అంటే చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది. దాన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. అట్లా అన్నామంటే చేతికి అంటుకోకుండా మొత్తం క్లే లాగా తయారవుద్దండి. చూడండి, అదే కాటన్ క్లాత్లో బాగా నెమ్ము పీల్చేసుకుంటుంది. ప్లేట్లు అంటే కొంచెం కష్టమైద్ది. మామూలుగా కాటన్ క్లాత్లు అయితే ఇంత కూడా శ్రమ ఉండదండి. చూడండి జెల్లీలాగా ఎంత టైట్గా ఎట్లుందో. నేను కొంచెమే తయారు చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు తయారు చేసి పెట్టున్నాను. ఇవి 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ 1 ఇయర్ పాటు నిలువ ఉంటాయండి. బాగా డ్రై చేసుకొని బాగా డ్రై చేసాము అంటే 1 మంత్ 1 ఇయర్ 2 ఇయర్స్ దాకా కూడా ఉంటాయి. మామూలుగా 1 మంత్కి సరిపోతాయి. 1 మంత్కు ఒకసారి చేసుకున్నాము అంటే 1 ఇయర్ దాకా కూడా కాదు. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనకి నచ్చిన కలర్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. ఫుడ్ కలర్స్ మన ఇంట్లో ఏమన్నా ఉన్నాయి అంటే ఫుడ్ కలర్స్ కలుపుకొని కలర్స్ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ మన కాడ ఏ కలర్ ఉంటే ఆ కలర్ లాగా తయారు చేసుకోవచ్చండి. ఇది ఇంకా స్మూత్గా రావాలి అని చెప్పి నేను మళ్ళీ కలుపుతున్నాను, చేతికి అంటుకోకుండా వచ్చేటట్టు చూపిస్తామని చెప్పి. చూడండి మొత్తము స్మూత్గా వచ్చేసింది. చూడండి అట్లా చేతికి అంటుకోకుండా తయారు చేసుకున్నాము అంటే చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని వాటిని కొంచెం ఫ్లాట్గా తయారు చేసుకోవాలండి. ఫ్లాట్గా తయారు చేసుకున్నాము అంటే బాగా తొందరగా ఆరిపోతాయి. మనకి చిన్నవి సరిపోతాయండి. ఒక్కటి 2 ఉండలుగానే వేసుకున్నాము అంటే ఒక ముగ్గుకి బాగా సరిపోతుంది. గుమ్మం ముందు దీంతో వేసామంటే చాలా చాలా అందంగా కనిపిస్తుందండి. పిల్లలు ఉండేవారికి కాసేపు వేసిన తర్వాత కాసేపు ఆరనిచ్చాము అంటే మనం వాటర్ వేసి తుడిస్తే కానీ చెరిగిపోదండి, అంత బాగుంటుంది. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైందండి బియ్య పిండితో ముగ్గేసాము అంటే. ఇప్పుడు అన్నీ గణపతి పూజ ఇవన్నీ వస్తున్నాయి. శ్రావణ మాసం వచ్చేసింది, కార్తీక మాసంలో ఖచ్చితంగా బియ్య పిండితోనే ముగ్గేస్తాము. చాలా మంచిదండి బియ్య పిండితో ముగ్గేసాము అంటే. మామూలుగా బియ్య పిండితో పౌడర్ లాగా వేసాము అంటే గాలికి కొట్టుకుపోద్దండి. ఇది అట్లా కొట్టుకొని పోదు. పిల్లలు
పిల్లలు చెరిపేసినా కూడా చెరగదండి. మనం వాటర్ వేసి తుడిస్తే కానీ చెరగదు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బాగా డ్రై అయిపోయాయి. వీటితో ముగ్గు ఎలా గీసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా డ్రై అయిపోయాయో చూడండి. మనము కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఎంతండి ఒక 2 నిమిషాల్లో నానిపోతాయి. నీడలో కానీ ఎండలో కానీ ఎక్కడైనా ఆరబెట్టుకోవచ్చండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళైతే ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి. 1 అవర్ పడుతుంది. ఎండలో అయితే 20 మినిట్స్ 15 మినిట్స్లో బాగా డ్రై అయిపోతాయి. కాకపోతే 2-3 డేస్ ఆరబెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకోండి, స్మెల్ లేకుండా ఉంటాయి. అదేనండి నేను మర్చిపోయాను, కొంచెం దీంట్లో కర్పూరం కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాము అంటే ఇంకా బాగుంటుందండి, మంచి సువాసనతో వస్తుంది. నేను కర్పూరం యాడ్ చేయడం మర్చిపోయానండి. చూడండి అట్లా కలుపుకొని బాగా నానినాక అట్లా కలుపుకొని చాలా బాగుంటుందండి ముగ్గు. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేశారు అంటే చాలా బాగా వస్తుంది. అదే కాటన్ తీసుకున్నానండి. కొందరు కాటన్ క్లాత్ అయినా తీసుకుంటారు, లేకపోతే నేను దూద్ తీసుకున్నాను. దూద్తో దాంట్లో డిప్ చేసుకొని మనకి ఇష్టమైన ముగ్గండి. మనకి ఎట్లా కావాలో ముందు బొటన వేలు అంటే మిడిల్ వేలు ఉంది కదా, మిడిల్ వేలు బొటన వేలుతో ప్రెస్ చేస్తూ మిడిల్ వేలుతో ముగ్గు గీసుకోవడమేనండి. చూడండి నేను ఎలా గీస్తున్నానో. ఇది వేసినాక ఒక 15 మినిట్స్లో ఆరిపోతుందండి. అప్పుడు దాకా పిల్లల్ని దాని దగ్గరికి రానియకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా అసలుకి మనం వాటర్తో క్లీన్ చేసేదాకా కూడా పోదండి. చాలా బాగుంటుందండి. ఇది పూజా రూమ్ ముందు కానీ గుమ్మం ముందు కానీ మనం ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చండి. ఈశాన్యం మూలలో కానీ మనం చెరిపేదాకా చెరగదండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి వాచ్ టైం కాలేదండి, ప్లీజ్ మన వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నానండి. మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు, అట్లానే ఉండాలండి. అంత మంచి కామెంట్స్ రావాలనే కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ పెట్టడము కుదరట్లేదండి, అందుకనని ఈరోజు ఈ వీడియో తీసి పెట్టాను. మీ సపోర్టు మాకు ఎప్పుడూ ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రము మంచిగా కామెంట్ ఇవ్వండి. మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నానండి. లాస్ట్ వరకు వీడియో చూడండి. ముగ్గు ఎలా వస్తుందో కూడా మొత్తం పెట్టేశాను. చూడండి ఎంత అందంగా ముగ్గు వస్తుందో. ఇట్లా ఎర్రమట్టితో కూడా గీసుకోవచ్చండి. అది కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను గీసి కూడా చూపిస్తాను. ఇంకా ఏమన్నా చిన్న టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఓకేనండి, మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనండి.